హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పొద్దుగాలనే అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే ఈ సండే రోజు రికార్డ్ అవుతుందన్నట్టు. సో లాస్ట్ వీడియో కొంచెం రెస్పాన్స్ కాలే అన్నట్టు. అంటే సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నా కానీ వ్యూస్ కొంచెం కొంచెం వస్తుంది. బట్ సాటిస్ఫైడ్. సో వీడియోని చూసిన వాళ్ళైతే జర లైక్ చేయండి భయ్య. ఈ వీడియో జస్ట్ 10 మంది చేస్తే చాలు భయ్య, నాకు ఎక్కువ మంది ఏం చాలు, అందులో మీరు ఒకరు ఉంటే చాలు. సో వీడియోలో వెళ్ళిపోదాము. సో రంగు సీతమ్మ పార్ట్ 10 ఏంటిది భయ్య, పరిశాన్ అవుతుర్రు అందరు. మన తెలుగు జాతిలోనే అసలు ఆనిముత్యాలని చెప్పొచ్చు. చిన్న పుట్టి పుట్టిగా ఉన్నప్పుడు కానుంచి ఇప్పుడు ముసలోళ్ళు అయిన వరకు ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో, సో ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ సాంగ్ ఎందుకు అలా హిట్ అవుతుంది, 1 2 3 4 వరుసగా 10 వరకు, పార్ట్ 10 వరకు ఎందుకు అంత హిట్ అవ్వడానికి కారణాలు ఏంటిదో ఈ వీడియోలో రివ్యూ ఇవ్వబోతున్నాం అన్నట్టు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే చెప్పాను కదా, జస్ట్ 10 మెంబర్స్ భయ్య, లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో లెట్స్ గో టు వీడియో. సో లడ్డు మ్యూజిక్ వారి కమర్షియల్ సాంగ్ అనుకోవచ్చు. స్టార్టింగే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సాంగ్, ఫ్యామిలీ వాళ్ళందరిది ఎమోషనల్ సాంగే ఇది. అయ్యో అయ్యో బ్రదర్, స్టార్టింగ్లోనే తలకాయ పట్టుకున్నది. సో వీడియో సాంగ్లో వచ్చేసి కళాకారులు అందరూ, ఆనిముత్యాలు అందరూ దీనిలో వచ్చేసారని చెప్పొచ్చు. సో దానివల్లనే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కళ్ళు రెప్పలు మూసి తెరిచేలోగా స్కిప్ చేయలేము. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది అందరిది. జాను సిస్టర్ కావచ్చు, అండ్ అదర్ సిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఆ బ్రదర్ కావచ్చు, అందరూ ఎవ్రీథింగ్ సూపర్. స్టార్టింగే పర్ఫార్మెన్స్ అదరగొట్టారబ్బా. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్లో ఎవరున్నా కానీ, అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా అలా జరిగినప్పుడు అయితే మాత్రం తట్టుకోలేరు ఎవరైనా కానీ. పాపం విలేజ్ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. లిరిక్స్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు. ఎవరైతే ఆ సిచ్యుయేషన్లో బ్రయ్య, మనం పైన తీసుకుపోయేటప్పుడు ఏం తీసుకోపోం భయ్య. ఎందుకంటే చెప్తున్నా కదా, రీసెంట్లీగా ఒక ఫోటో చూశాను అన్నట్టు. అంటే ఈ ఆఫ్టర్ డెత్ ఈ ఫేస్ అయితే ఎలా ఉంటుందో, ఆ తలకాయ ఎలా ఉంటుందో, ఆ బొక్కలు నల్లి బొక్కలు గిట్లా ఆ సిచ్యుయేషన్లో చూశాను అన్నట్టు. సో అందులో ఒకటి మెన్షన్ చేశారన్నట్టు, హిందూస్ ముస్లిం అందరికీ ఒకటే తలకాయ ఉంటుంది, అంటే చనిపోయిన తర్వాత ఆ బొక్కలో పుర్రె ఒకటే ఉంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన ఒక ఫోటో చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్కు, రిచ్కు, యావరేజ్ మిడిల్ ఫ్యామిలీకి, చిన్న పేద భేదం గిట్లా ఏం క్యాస్ట్ ఫీలింగ్ లేని వాళ్ళందరికీ గదే ఒకటే. పోయిన తర్వాత ఏం తీసుకోపోయేది ఏముండదు, ఒక మంచి 4 మాటలు తప్ప. సో ఈ సిచ్యువేషన్ కూడా అలానే ఉందని చెప్పొచ్చు. సో నలుగురు మోసే వాళ్ళ లిరిక్స్ అయితే ఘోరంగా ఉంది భయ్య. ఈ వీడియో సాంగ్ అయితే చూడాల్సిందే. సో భయ్య చెప్తున్నా, ఫ్యామిలీలో ఎంత కష్టం వచ్చినా కానీ ముందు అయితే స్టాండర్డ్గా ఫాదర్ అనేటోడు ఉంటాడు అన్నట్టు. సో ఫాదర్ గురించి, అలాగే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి సెంటిమెంటల్ సాంగ్ భయ్య ఇది. సెంటిమెంటల్ సాంగ్ కాబట్టే 10 వరకు మన తెలుగు వాళ్ళు, అంటే అదర్స్లో ఉంటారో లేదో తెలియదు, అంటే నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. మన తెలుగులో వచ్చేసి చాలామంది తెలుగు వాళ్ళు, హిందూస్ కావచ్చు, లేకపోతే లైక్ అందరు కావచ్చు, పేరెంట్స్ని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సెంటిమెంటల్గా తీసిన సాంగ్ అయితే హిట్ కాకుండా ఎక్కడ కూడా లేదు. మేబీ కొన్ని సాంగ్స్ ఎడిటింగ్ కావచ్చు, ఏదైతే కాస్ట్యూమ్ కావచ్చు, లేకపోతే డైరెక్షన్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ లేక, అవుట్పుట్ మంచిగా రాక అలాంటి సాంగ్స్ మిస్ అయ్యాయి అనుకుంటా. కానీ మిస్ చేయకుండా హైలైట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు, అలాగే మంచి కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు, మ్యూజిక్ కొట్టిన వాళ్ళు, ఎవ్రీథింగ్ పర్ఫార్మెన్స్ అవుట్పుట్ కమింగ్ 5 స్టార్ అని చేసే వాళ్ళు అయితే సాంగ్ అయితే మస్తు హిట్ అవుతుంది భయ్య.
ఎందుకంటే దీంట్లో మ్యూజిక్ వచ్చేసి మనకు టెక్నికల్ సపోర్ట్ వాళ్ళైతే వన్ టెక్నాలజిస్ట్ ఉన్నారు. సో, రీసెంట్‌గా డీజే సాంగ్స్ గానీ, ఏ సాంగ్స్ చూసినా గానీ వన్ టెక్నాలజీ వాళ్ళు అంటే ఆ మ్యూజిక్ సంబంధించిన వేరే వాళ్ళు కాపీరైట్ ఇష్యూస్ అలాంటివి ఏమొచ్చినా గానీ వాళ్ళు టెక్నికల్‌గా చేసేస్తారన్నట్టు. సో, హ్మ్. ప్రెజెంటెడ్ బై వివాన్ అంట, శ్రీవాన్ రెడ్డి. లిరిక్స్ వచ్చేసి నాగం మీ బ్రదర్ మంచిగా రాశారు. సో, దిలీప్ అన్న, లావణ్య సిస్టర్ పాడిన సాంగ్ అన్నట్టు. మ్యూజిక్ వచ్చేసి ప్రవీణ్ అన్నట్టు. డిఓపి అలాగే కాస్ట్ కార్తీక్ రెడ్డి. కార్తీక్ బ్రదర్ అన్నట్టు. పేరు కూడా నాకు తెలవదు. పర్లేదు, చాలా అంటే చాలా హార్ట్‌ఫుల్‌గా చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంటల్ కాబట్టి. సో, ప్రీవియస్‌లీ ఫస్ట్ టు 10 వరకు చూసేసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఛానల్‌లో పాపులర్ అని చెప్పేసి కొడితే 'రంగు సీతమ్మ పార్ట్ 2' 60 మిలియన్స్, అంటే దగ్గరగా 6,00,00,000 ప్రజలని చెప్పొచ్చు. ఇంతమంది ఆ సాంగ్ అయితే జస్ట్ మనకు 2,65,000 మంది లైక్ చేశారన్నట్టు. సో, ఆ ఛానల్‌లో ఎక్కువ వ్యూస్ వచ్చింది ఆ సాంగ్‌కే. పార్ట్ 1, పార్ట్ 2 అన్నీ మిలియన్స్‌లోనే ఉన్నాయి. 'రంగు సీతమ్మో, రంగు సీతమ్మో, రంగు సీతమ్మో' చూడొచ్చు మీరు. సో, అన్నీ 'రంగు సీతమ్మ' ఉన్నాయి. ఇది జస్ట్ ప్రోమో గూడా. సో, చాలా సెంటిమెంటల్ సాంగ్ అన్నట్టు. సో, ఈ రివ్యూ నచ్చితే జస్ట్ లైక్ జేయండి భయ్యా. 10 మెంబర్స్ లైక్ జేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.